మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం అనంతరం తొలి మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని మున్సిపల్ చైర్పర్సన్ దొంత అంజలి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. పట్టణంలోని ఫ్లెక్సీ బ్యానర్స్ ను తొలగించాలని, మున్సిపల్ ఆదాయం గురించి, సిబ్బంది జీతభత్యాల గురించి, స్థానిక కరీంనగర్ చౌరస్తాలో మేకల మండిల నుండి మున్సిపల్ కు వచ్చే ఆదాయం గురించి పలువురు సభ్యులు చైర్పర్సన్, మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్ అభివృద్ధికి సభ్యులందరూ సహకరించాలని కోరారు. అనంతరం మున్సిపల్ సిబ్బందిని నూతన కౌన్సిలర్లకు కమిషనర్ విజయ్ కుమార్ పరిచయం చేశారు. ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి తమ తమ వార్డులలో ఉన్న సమస్యలు ఏమైనా ఉన్నాయో ఆ సమస్యలు మీరు తెలుసుకొని ఒక ప్రణాళికను సిద్ధం చేయవలసిందిగా మన ప్రజాపాలన ప్రగతి ఈ ప్రణాళిక 6/3/2026 నుండి జూన్ 12/2026 వరకు 99 రోజుల ప్రణాళికను ప్రభుత్వం ఏర్పాటు చేసి మన ప్రజల వద్దకే మనం వెళ్ళి ప్రజల సమస్యలు ఏమున్నాయి వాటిని తెలుసుకొని వాటిని ఒక ప్రణాళిక పద్ధతిగా తయారు చేసుకొని ఎంతవరకు మీరు బడ్జెట్ ఆమోదం తెలుసుకోవాలి అనే దానిపైన ఇది మనం సిద్ధం చేసి సమర్పించవలసిందిగా జిల్లా కలెక్టర్ గారు మనకు వీళ్ళంతా యువకులు కొత్తగా నేను ఏమైనా మనం అందరం కలిసి మంచిగా కళ్ళని దర్శించుకున్నారు. యువకులు ఏదో మనం ఏం లేదు కానీ మనకి కొత్తగా ఏమైనా మనం అంతా ఒక్క కుటుంబంగా ఉండాలి.